ప్రైజ్ ద లార్డ్. శక్యమైతే చేతనైనంత మట్టుకు అందరితో సమాధానము కలిగి ఉండుడి. రోమా 12:18. ప్రియ దేవుని బిడ్డలారా, అందరితో సమాధానము కలిగి అందరిని క్షమించగలిగే మనసును, గుణాన్ని కలిగి ఉండగలిగినప్పుడే ప్రభువు నిన్ను నిలబెట్టుకొని వాడుకుంటాడు. శత్రువుని సైతము ప్రేమించే, క్షమించే గుణాన్ని కలిగి ఉన్నప్పుడే నీవు ఆత్మీయతలో ఎదిగినటువంటి బిడ్డవు, ఆత్మీయతలో పరిపక్వత చెందినటువంటి బిడ్డవు. మరి నీ యొక్క ఆత్మీయత ఏ స్థాయిలో ఉన్నదో ఒకసారి పరిశీలన చేసుకో. దేవుని యొక్క వాక్యానికి లోబడగలుగుతున్నావా? క్షమించాలి, సమాధానం కలిగి ఉండాలి, ఐక్యతను కలిగి ఉండాలని ప్రభువు మనకు బోధించాడు కదా. మరి ఐక్యతగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? సమాధానము కలిగి అందరినీ ప్రేమించి క్షమించగలిగే గుణాన్ని కలిగి ఉన్నావా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. ఈ మంచి బోధను ప్రభు ఈ లోకానికి అందించాడు. ఆయన మాదిరిగా జీవించాడు. ఈరోజు ఆయనే మనకు మాదిరి. ఆ మాదిరిని అనుసరించుదాం. ఆయన చూపించినటువంటి మంచి మార్గములో మనం పయనిస్తూ అందరితో సమాధానమును కలిగి ప్రభువును మహిమపరచుదాం. ఐక్యత కలిగి ఆశీర్వాదాన్ని పొందుదాం. దేవుని వాక్యానికి లోబడి శాశ్వత జీవాన్ని పొందుదాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.